అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రభువునకు మహిమ కలుగునుగాక. రేయంత కాచితివి, మరుదినమునిచ్చితివి, మరువని నా స్నేహమా, కలసి సంతోషింతుము. మరువని నా స్నేహమా, కలసి సంతోషింతుము. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి. మంచి దేవా నీకేనయ్యా, శుభవేళానందమే నా తండ్రిని చిరుపాదమే. ఆదికాండము 37వ అధ్యాయము 6వ వచనంలో, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. ముందుగానే వారికి యేసేపు అంటే అస్సలు గిట్టదు. యేసేపు మనస్సు వేరు, ఆ 10 మంది అన్నయ్యల మనస్సు వేరు. ఆ 10 మంది అంతా కూడా ఒక బ్యాచ్. కానీ వారికి చెబుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు, దయచేసి నా కలను వినండి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెబుతున్నాడు. వారికి ఇష్టం లేకపోయినా వారు విన్నారు. ఆ కళను బట్టి, ఆ కళ విన్నప్పుడు వారు, మనమందరం కూడా పొలంలో గోధుమ కర్రలు ఒక చోట కుప్ప వేస్తా ఉంటిని. అయితే నా గోధుమ కర్రలు లేచి నిలుచుండగా, మీ గోధుమ కర్రలు నా గోధుమ కర్ర ఎదుట సాగిలపడి నమస్కారం చేసినవి అని చెప్పాడు. అంటే దాని అర్థము ఏంటంటే, వారందరూ కూడా యేసేపునకు సాష్టాంగ నమస్కారం చేస్తారని. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళకు కూడా అర్థమైంది ఆ కళకు భావం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలుతావా, మా మీద నీవు అధికారి అవుతావా అని అతనితో అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. వాళ్ళు అన్నారు, నిశ్చయముగా మమ్మల్ని ఏళ్తావా, మా మీద నీవు అధికారి అవుతావా. ఒక రకంగా వారు యేసేపును చూచారు.
మనకు హృదయంలో ఉన్న దర్శనం, మంట, ఆశ, కళ వినేవాళ్ళుంటే వాళ్ళకు నచ్చకపోయినా మనం వారికి చెప్పాలి. వారి నవ్విపోదురుగాక. ఎగతాళి చేసినా పర్వాలేదు, చెప్పాలి. వాళ్ళు కూడా నిజంగా నువ్వు మమ్మల్ని వెళ్తావని అనలేదు. ఏం బాబు, నువ్వు మాకు అధికారి అవుతావా? నువ్వు మమ్మల్ని వెళ్తావా? నిశ్చయముగా అంటున్నారు. నిశ్చయముగా మమ్మల్ని ఏలినవా? మా మీద నీవు అధికారి అవుతావా? తప్పకుండా దేవుని చిత్తం అలా ఉంది కాబట్టి అలా జరగాల్సిందే. దేవుడు మోషేను ఇశ్రాయేలులకు విమోచకునిగా, అధికారిగా, నాయకునిగా నియమించాడు. కానీ వాళ్ళు ఆ సంగతి గ్రహించక ఎదిరించారు. మా మీద నిన్ను అధికారిగా, తీర్పరిగా నిర్ణయించిన వాడెవడు అని తిరస్కరించారు. ఎవరైతే తిరస్కరించారో ఆ ప్రజల మధ్యకి అధికారిగా, న్యాయాధిపతిగా, నాయకుడిగా మండుచున్న పొదలో ప్రభువు కనబడి తిరిగి తృణీకరించిన జనాంగం మధ్యకే పంపించాడు. ఈ అన్నయ్యలు కూడా యోసేపును తిరగబడి మాట్లాడినారు. అంతేకాకుండా పగబట్టినారు. అతడు ఇంకొక కలగన్నాడు. దీనికే వాళ్లకు ఒళ్ళు మండిపోయింది. ఇంకొక కలగని, సహోదరులరా, నేను మరొక కలగన్నాను. అందులో సూర్య చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడని చెప్పినాడు. వారు తలకాయ పట్టుకున్నారు. నీకు దండమురా నాయనా, నీ కలకో దండం, నీకో దండం స్వామి, నా తలకాయ ఎందుకు తింటావురా నాయనా అనుకోని వారు మరలా అన్నారు, దాని అర్థం ఏంటంటే యోసేపు బంధువులంతా, తల్లిదండ్రులు, అన్నలు, అలాగే తమ్ముడు, వాళ్ళందరూ కూడా తనకు సాష్టాంగపడతారు అని అర్థం. 11 నక్షత్రాలంటే యాకోబు కుమారులు, యోసేపు 12 మంది కదా. సూర్యచంద్రుడు అంటే తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు. అప్పుడు ఆ తండ్రితోనూ సహోదరులతోనూ చెప్పాడు ఆ కళను. అతని తండ్రి అన్నాడు, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను, నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి
నీకు సాష్టాంగ పడతామా అని గద్దించినాడు. ఏంది బాబు ఈ కళ మరీ విడ్డూరముగా ఉన్నది. నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా? ఏం కలగంటున్నావు బాబును అని యాకోబు గద్దించాడు, కోపంగా మాట్లాడాడు. యోసేపును అన్నయ్యలు అతని యందు అసూయపడ్డారు, పగబట్టారు, అసూయపడ్డారు. క్షేమ సమాచారం కూడా యోసేపును వారు అడగలేదు. నిశ్చయముగా నీవు మమ్మల్ని ఏల్తావా? తండ్రి కూడా అన్నాడు, నిశ్చయముగా మేము నీకు సాష్టాంగ పడతామా అని వాళ్ళు అన్నారు. యాకోబు కూడా అన్నాడు. దానికి కళ మాత్రమే చెప్పాడు యోసేపు, తర్వాత ఏం చెప్పలేదు వాళ్ళకి. అయితే అతని సహోదరులు యోసేపు మీద అసూయపడ్డారు. యాకోబు ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు, అంటే తలపోసుకున్నాడు. ఏంటి యోసేపుకు ఈ కళలు వచ్చినాయి? ఒకే భావం కలిగిన రెండు దర్శనాలు వచ్చినాయి ఏంటి అని యాకోబు ఆలోచనలో పడ్డాడు. ఏమో అంటే ఊహించడానికి అక్కడ ప్రస్తుతము పరిస్థితులు అనుకూలంగా లేవు కదా. ఏ విధంగా యోసేపు వాళ్ళందరినీ ఏల్తాడు, అధికారి అవుతాడు, అది ఎంత తలబట్టుకున్నా అర్థం కాదు. దేవుని ఆలోచనలు అతి గంభీరములు, ఆయన మార్గములు అగమ్యములు, అగోచరములు. అవి ఏ మానవుడు కనుక్కోలేడు. అవి జరిగినప్పుడే దర్శనం అనేది మనం ఎంత ఊహించినా అలాగున జరగదు. అది ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో మనం ఊహించము. ఎంత ఊహించినా జరగదు అది. ఆ ప్రకారం దేవుడు ఎంత ఊహకందని విధంగా చేస్తాడు ఆ దర్శనం నెరవేర్పు. మెస్సయ పుడతాడని యూదా బెత్లెహేమ ఎఫ్రతా, నీవు స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని చెప్పాడు మీకా ద్వారా. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురని యెషయా ప్రవక్త ద్వారా పలికాడు. యేసు ప్రభు గురించి ఆయన మెస్సయగా కన్యకకు జన్మిస్తాడు, బెత్లెహేములో జన్మిస్తాడు, ఆయన నజరేయుడు అనబడతాడని ఈ వాక్యాలన్నీ, వాగ్దానాలన్నీ ఆ రోజున ఆ పండితులు తలబట్టుకున్నారు. అసలు ఎలా నెరవేరుతాయో ఎవరికి అర్థం కాదు. కన్యక ఎవరో, ఆమె ఎక్కడుంటుందో, ఆమె ఎవరో
తూర్పు దేశపు జ్ఞానులు కూడా అర్థం కాక క్రీస్తు పుట్టాడని, ఎక్కడ పుట్టాడో అర్థం కాక వాళ్ళు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. యూదో రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజు బిత్తరపోయాడు. యూదో రాజుగా పుట్టాడా? యూదో రాజు నేనే కదా, మరి మా కుటుంబంలో నాకు తెలిసి ఎవరు కాన్పు కాలేదే, డెలివరీ కాలేదే, మరి ఇంకెక్కడ పుట్టాడు రాజు? కనుక్కున్నాడు. శాస్త్రులను, పండితులను పిలిపించి యూదో రాజు క్రీస్తు ఎక్కడ పుడతాడని వాళ్ళందరినీ అడిగాడు. వాళ్ళు చెప్పారు, అయ్యా బెత్లెహేములోనే అన్నారు. వాస్తవానికి నజరేతులో ఉన్న కన్యక మరియమ్మ, మరి జనసంఖ్య రాసే ఆ రోజుల్లో ఆమె నిండు చూలాలు కదా, కాబట్టి వారు నజరేతులో నుండి గలిలయ ప్రాంతాల నుండి యెరూషలేము ప్రాంతం వైపు వచ్చారు. అక్కడ యూదా దేశంలోని బెత్లెహేము, దావీదు ఊరు. కాబట్టి వారు ఆ ప్రాంతంలో వాళ్ళకి అది మండలం కాబట్టి అక్కడికి వచ్చారు, బెత్లెహేం వచ్చారు. మొత్తానికి వారు నజరేతులో నుండి వచ్చి ప్రసవకాలం సమీపించినప్పుడు జనసంఖ్య రాయడానికి ప్రభుత్వం వాళ్ళు దండోర వేయించారు కనుక ఇంకా ఆ రోజు రాత్రి బెత్లెహేములోనే ఆమె ప్రసవించింది. క్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పబడిన ప్రకారం యేసుక్రీస్తు బెత్లెహేములోనే జన్మించాడు. ఇలా నెరవేరుతుందని ఎవరికి అర్థమవుతుంది? ఏ తల పండిన పండితులు కూడా అర్థం కాదు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కూడా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? చూడు లేఖనాలు, ఉండయేమో ఎక్కడైనా. నజరేతు అనేది గలిలయ ప్రాంతం అనేది చీకటి ప్రాంతం. ఎవరొస్తారయ్యా అక్కడి నుంచి? ఎక్కడుంది లేఖనం? గలిలయ ప్రాంతం నుండి రక్షకుడు వస్తాడని, క్రీస్తు వస్తాడని ఉందా బైబిల్లో? చూడండి అని వాళ్ళు తలకాయలు పట్టుకున్నారు. దేవుని కార్యాలు దేవుని ఆత్మకే తెలుస్తాయి కానీ ఏదో చదువుకొని, జ్ఞానం పొందుకొని, విద్యను పొందుకొని ఊహించుకున్నా కూడా అవి అర్థం కావు. దేవుడు మానవుని ఊహకు అందడు. ఏ మానవుడు ఎప్పుడే గాని దేవుని అసలు స్వరూపాన్ని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే మనకు దేవుణ్ణి ప్రత్యక్షపరిచినాడు. మనం యేసుక్రీస్తులో దేవుని సంపూర్ణమైన స్వరూపాన్ని చూడగలం. అక్షరాల యేసుక్రీస్తులో కనబడని దేవుడు మనకు దొరుకుతాడు. యేసుక్రీస్తు దొరికితే మనకు దేవుడు దొరికినట్టే. ఫిలిప్పు అడిగాడు, ప్రభువా, తండ్రి తండ్రి అంటున్నావు, ఆ తండ్రిని మాకు చూపించవా అంటే ప్రభు అన్నాడు, ఏంటి ఫిలిప్పు, ఇంతకాలం మీతో కూడా ఉంటే మీరు తండ్రిని చూడలేదా? నేను తండ్రి ఏకమై ఉన్నాం, నన్ను చూచువాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పాడు. యేసు ప్రభువును చూచేవారు భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్తను చూచి ఉన్నారు. దేవుణ్ణి మనం డైరెక్ట్గా కలుసుకోలేం, ఆయనతో సహవాసము చేయలేం.
దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు, దైవనరుడు. పాపము కలిగిన మానవుల నుండి పాపము లేని పరిశుద్ధుడు. ఈ లోకాన రక్తమాంసములు కలిగి కన్యకకు జన్మించినాడు. లేఖనాలలో ఒక్క మాట కూడా తప్పిపోదు, పొరపాటుగా ఉండదు. జనాలకు అర్థం కాక తలకాయలు పట్టుకొని గలిలయ నుండి ఎక్కడ ఎవరు వస్తారు, మెస్సయ్య వస్తాడని ఉందా? మరి ఈ యేసు నజరేతు వాడు కదా, వాళ్ళకు తెలిస్తే కాదు ఆయన బెత్లెహేములో కూర్చాడని. వాళ్ళకు తెలియదు. ఏదో చెప్పినా కూడా వినరు, ఆలోచించరు. ఊరక వాళ్ళ జ్ఞానాన్ని బట్టి దూరంగా ఉండి యేసు నజరేతులో కూర్చాడు అని అనుకుంటారు కదా. దగ్గరికి వచ్చి మరేమని అడిగితే కదా, ఏమమ్మా ఈ యేసు ఎక్కడ జన్మించాడు, నజరేతులో జన్మించాడా బెత్లెహేములో జన్మించాడని అడిగితే కదా. అది అడిగేది లేదు. ఎందుకు అడగాల? అడిగితే ఏమవుతుంది? అడిగితే ప్రిస్టేజ్ పోతుందంట, ప్రిస్టేజ్ డౌన్ అవుతుందంట. డౌన్ అయ్యేదానికి పెరిగేదానికి మానవుని ఆయుష్ ఎంత, మానవుని పరిస్థితి ఏంటి? కేవలము నాసికారంధ్రంలో ఊపిరి కలిగిన వాడు. ఎంత మానవుని ప్రాణం, జీవితం అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఊపిరి లాంటి వాడు కదా. అయినా మానవునికి ఎంత డంబమో. ఏ మందిరాలు చూసినా ఎక్కడ చూసినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. స్త్రీలు 50 మంది ఉంటే పురుషులు 5 మంది ఉంటారు. ఏమంటే మేము మగోళ్ళం. దేనికి మగవాళ్ళు ఎవరు నాయన? పాపాలు చేసేదానికి, తాగేదానికి, తూగేదానికా? యాకోబు మగసిరిగా దేవునితో పోరాడి బ్రతిమాలి ఆశీర్వదించబడ్డాడు. ఒక దేశానికి దీవెనకరంగా యాకోబు దీవించబడ్డాడు. అది మగసిరి, మగతనం అంటే. తప్పులు చేసేదానికి, పనికిమాలిన మాటలు మాట్లాడేదానికి, అనవసరమైన జగడాలకు, కలహాలకు దీనికైతే ముందుంటారు. కానీ పంచాయతీలకు, చిన్నిళ్ళు పెద్దిళ్ళు పెట్టుకొని వీటికి ముందుంటారు. కానీ విందులకు, వినోదాలకు, సంబరాలకి, ప్రార్థనలకు రాండాయి అంటే ఇళ్లలోనే కూర్చొని కేకలేసుకుంటుంటారు. స్త్రీలు వస్తారు ప్రార్థనలకి. చూడండి, వాళ్ళకి అహంకారం, వాళ్ళకి మదం ఎక్కింది. కానీ దేవుడు మెడలు తోముతాడు, ఇనుప నరాన్ని కరిగిస్తాడు అగ్గిలో పెట్టి. ఇట్లాంటి కరోనాలు కూడా అటువంటివే, మెడలు తోమేటి మనుషులకు అయినా కూడా బుద్ధి జ్ఞానం రాలేదు, వివేకం రాలేదు. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు అని ఉంది. చూడండి, మానవుని మనస్తత్వం స్వతహాగా డంబం ఎక్కువ ఉంటుంది మానవుడికి. కొంతమంది స్త్రీలకు కూడా కొంతమందికి డంబం ఎక్కువ. పురుషులకు ఎక్కువ ఉంటుంది డంబం. ఆ మనిషి ముందుగానే తాగుబోతాడు, కానీ ఎప్పుడు కానీ ప్రార్థనకు రాడే, కూర్చోడే. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినా కూడా కూర్చోడు. ప్రార్థనకు వచ్చినామంటే పోయి దూరంగా ఆ రోడ్డు మీద కూర్చొని బీడి తాగుతూ ఉంటాడు, సిగరెట్ తాగుతుంటాడు. ఏమంటే నేను మగవాడిని కదా. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతికే వాళ్ళు నిజముగా వాళ్ళని మగసిరి గలవారు అనాలి. దేవుని పోలిక అని చెప్పాలి. ప్రియమైన సహోదరులారా, లేఖనాలు, వాగ్దానాలు, అలాగే మనకిచ్చిన దర్శనం మనం ఎన్నో రోజుల నుండి గుండెలో పెట్టుకున్న ఆశ
ఆ తపన, ఆ ఆవేదన అది ఎలా నెరవేరుతుందో మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడే కానీ ఆశను చంపుకోకూడదు. మా పిల్లలు బాగుపడతారా? ఎలా బాగుపడతారు? ఏం ఆధారం ఉంది? మా పిల్లోళ్ళు దేవునికి, దేశానికి ప్రయోజనకరంగా ఉంటారా? ఎలా సాధ్యం ఇది? నమ్ము ప్రతి వాడికి సాధ్యమే. విశ్వసించువాడు మాట్లాడతాడు, విశ్వాసం లేనివారు మాట్లాడలేరు, మోగ కుక్కలైతారు, ఏం మాట్లాడరు. పైగా మరి మాట్లాడాలి, మౌనంగా ఉండొచ్చు కదా. కోపం వచ్చినప్పుడు పిల్లలని, వాళ్ళ భవిష్యత్తుని దీవించరు, కానీ భవిష్యత్తును శపిస్తారు. కలలు గనరు పిల్లల గురించి. కుక్కలురా మీరు, పందులురా మీరు. కుక్కలు, పందులు. కుక్కలకి కుక్కలు ఉడతాయి, పందులకి పందులు ఉడతాయి. కన్న తల్లే, కన్న తండ్రి కుక్కలు పుట్టినాయి అంటారు. అంటే ఈమె తల్లి విధంగా, ఈమె గజ్జి కుక్క కదా. ఏందో మనుషులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడేదేందో దీవెన మాట్లాడొచ్చు కదా. కోపంలో పండ్లు కొరికి, రేయ్ నువ్వు అధికారి అవుతారా అంటే ఎంత బాగుంటుంది. పండ్లు కొరికి, రే మీరు పనికిరారా, పోతారా, పరకలేసుకొని అంటారే. రే మీరు పనికొస్తారా, ఏ నాటికైనా చూడండి, రాసుకోండి. నేను ఉన్నా లేకపోయినా మీ జీవితాలు వర్ధిల్లుతాయిరా. దేవునికి, దేశానికి మీరు దీవెనకరంగా ఉంటారా అని పండు కొరికి చెప్పేమి. ఆహా, అది రాదు. ఈ పాడు నోట్లో అది రాదు. పోతారా రే, పోతారోయ్, పరకలేసుకొని పోతారోయ్ అంటారు. అది వస్తుంది, కానీ ఇది రాదు. ఏంది ఈ లోకము, ఏం మనుషులు అర్థం కాదు. ప్రియమైన సహోదరులారా, కలలు గనాలి. మన నోటి ద్వారా ప్రవచనాత్మకమైన మాటలు, ఈ దృశ్యమైన వాటిని, మన కనబడే వాటిని బట్టి, పిల్లలు చేసే వాళ్ళ చేష్టలను బట్టి మనం మాట్లాడకూడదు. ఈరోజు ఇలా ఉన్నారు, కానీ నా దేవుని మాటను బట్టి, నాకున్న పరిశుద్ధ గ్రంథము యొక్క జ్ఞానమును బట్టి, నాకు ఇచ్చిన దేవుని జ్ఞానమును బట్టి నా పిల్లలు భవిష్యత్తు నేను దీవించుచున్నాను. ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని నేను చూడను, కానీ వాళ్ళు తప్పకుండా దేశానికి, దేవునికి ప్రయోజనకరంగా ఉంటారు అని కోపం వచ్చినప్పుడల్లా, వాళ్ళ గురించి బాధ కలిగినప్పుడల్లా ఏమి తప్పే ఉంది. నాకు చూసిన వాళ్ళు అబ్బా అబ్బా అబ్బా, కాకి పిల్ల కాకి ముద్దని, ఈమె పిల్లలను ఎంత దీవిస్తుందో చూడు. కలగనమ్మా, కలగను. కలలో ఏమన్నా అవుతారేమో దేశానికి, దేవునికి మీ పిల్లలు. ఏసేపు కళ చెప్పాడు, వాళ్ళు నమ్మారా? ఎగతాళి చేశారు. మనము పిల్లలు మన అన్న మాటలకి, వాళ్ళ ప్రవర్తనకి అస్సలు పొంతన ఉండదు. పావురానికి, పందులకి ఉన్నంత తేడా ఉంటుంది. అయినా కూడా మనం విశ్వాసంతో మాట్లాడితే, యేసు ప్రభు కళ్ళతో, యేసు ప్రభు మాట్లాడినట్టు మనం మాట్లాడితే, చూస్తే పందులు కూడా పావురాలు అవుతాయి, గొర్రెలు అవుతాయి, పందులు, కాకులు కూడా పావురాలు అవుతాయి, తోడేళ్ళు కూడా, నక్కలు కూడా
చక్కటి జింకలైతాయి. అంటే మొత్తం కనబడే శాపం అంతా కూడా, శాపగ్రస్తమైన జీవితాలు కూడా పరిశుద్ధంగా మారిపోతాయి. ఈ రోజున పచ్చిగా తాగే వాళ్ళు కూడా రేపు క్రీస్తును అంగీకరించి బైబిల్ పట్టుకొని ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తారు. దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ ఇంట్లో వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడకూడదు, శాపంగా మాట్లాడకూడదు. అయ్యా అన్నా, నీకు తెలియదులే అన్నా మా ఆయన గురించి, నీకేం తెలుసు అన్నా, అమ్మో మా సన్నోడు కాదన్నా, అందరూ మారినా మా యప్ప మారులే అన్నా, మహాముదురు అంటారు. నువ్వే అలా అంటే ఎట్లమ్మా? పేతురును ప్రభు చూశాడు. మొట్టమొదట యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అనబడతావు అన్నాడు. కేఫా అంటే రాయి అని, బండ అని. పేతురు అంటే బండ అని. సీమోను అంటే రెల్లు. రెల్లు పుల్ల చిన్న గాలికి ఊగుతుంది, పెద్ద గాలికి ఊగుతుంది. బండ ఏ గాలికి ఊగదు, నిశ్చలంగా ఉంటుంది. ప్రభు అన్నాడు, నీవు బండవి అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు ప్రభు పేతుని చూసినప్పుడు. పేతురికి అర్థం కాలే, నేనేంటి బండనేంటి, నా మీద సంఘం కట్టడం ఏంది అని పేతురు అర్థం కాలే పేతురికి. మరి పేతురు ఏమన్నా స్థిరంగా ఉన్నాడా? లేదు కదా. పిరికివాడిగా, దుడుకువాడిగా మరి ప్రభువును పట్టుకోబోతే ఆ సైనికుని చెవి తెగ నరికినాడు. కానీ ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలను త్రోసివేయలేదు కదా. ఏమైతే ప్రభు చెప్పాడో, నువ్వు బండవైతావు, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు, అంతే. తర్వాత యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరండి? పాదరి గారు పేతురే కదా. పేతురు ద్వారానే కదా సంఘము. మనం రాత్రి కూడా విన్నాం పేతురు యొక్క జీవితము ఎలా దేవునికి దేశానికి మహిమకరంగా మార్చబడ్డదు. కాబట్టి సామాన్యమైన వారిని అసమానమైన కార్యాలు చేయడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఏమీ లేని వారే, ఏమీ విలువ లేని వారే క్రీస్తులో అలా నిలకడగా నిలిచి ప్రభు వైపు చూస్తూ ఉంటే వారి జీవితాలు ఏ విధంగా వర్ధిల్లుతాయో ఏ మానవుడు ఊహించలేడు. అసలు ఊహించడానికి ఏం ఆధారం ఉండదు. ప్రభు అటువంటి ఆశ్చర్యకరాలు చేస్తాడు. ఆయనకు అదేం పెద్ద గొప్ప కాదు. చూడండి, సూర్యుని ప్రపంచం అంతా వెలిగించడానికి దేవునికి అది గొప్పేం కాదు. అబ్బా, మనము రాత్రంతా కరెంటు పోతే ఇన్వర్టర్ తెచ్చుకుంటే ఈ జనరేటరు ఇది పట్టుమని 2 రోజులు కూడా రాదే, మళ్ళీ దానికి ఛార్జింగ్ పట్టాలి. కానీ సూర్యుడిని లోకం పుట్టింది మొదలుకొని ప్రతి పగలు కూడా దేవుడు వెలిగిస్తున్నాడు. మనకై అబ్బా అంటాం కానీ ప్రభుని అడిగితే అదే నాకేం పెద్ద విషయం కాదు, అది నాకు కామన్ అంటాడు. ప్రియమైన సహోదరులారు, ఏ మానవుడైనా చేస్తాడా?
దేవుడు చేయకుండా ఎవరైనా సూర్యుడిని వెలిగించగలరా? దేవుడు సూర్యుడిని ప్రకాశించు అని అనకపోతే, ప్రకాశింప చేయకపోతే ఏ మానవులు, ఏ ప్రభుత్వము సూర్యుని ప్రకాశింప చేయలేరు. ఈ కనబడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒక రోజున ఉండవు. యేసుక్రీస్తే నిత్యమైన వెలుగు. అది చీకటి లేని దేశం, చీకటి రాత్రు లేని దేశం. అది అక్కడ ఏ దీపము అవసరం లేదు. యేసు ప్రభువే దీపం. ఆయనే నీతి సూర్యుడు, ఆయనే నీతి చంద్రుడు. విశ్వాసులు నక్షత్రాలుగా తేజరిల్లుతారు అక్కడ. ఆ మహత్తరమైన, మహిమాన్వితమైన ఆ గొప్ప రాజ్యం కోసమై ఈ లోకంలో మనం తర్ఫీదు పొందుతున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎవరిని చులకనగా మాట్లాడకూడదు. మనకు పుట్టిన పిల్లలను కూడా వాళ్ళు చేస్తున్న చేష్టలను బట్టి చులకనగా మాట్లాడకూడదు. మీ నోటి ద్వారా పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించండి. మీరు ఏమైతే వాళ్ళతో అంటారో అవే గుర్తుపెట్టుకొని ఉంటారు. వాళ్ళు గొప్పోలై సాక్ష్యం చెప్తారు. మా అమ్మ, మా నాన్న మేము ఎంత అల్లరి చేస్తున్నా మమ్మల్ని ఈ విధంగా అనేవారు, దీవించేవారు. ఈ రోజున మేము అలా వారి దీవెన మాకు నెరవేరిందని సాక్ష్యం చెబుతారు. ప్రియమైన సహోదరులారా, కనబడే ప్రతి శాపము తొలగిపోతుంది. కనబడని ఆశీర్వాదాలు నిత్యము నిలుస్తాయి. కనబడే దాన్ని బట్టి మాట్లాడడం విశ్వాసం కాదు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువు ఏ విధంగా ఒక మనిషిని చూస్తాడో, దీవిస్తాడో, మనిషికి ఆయన ఎంత విలువ ఇచ్చాడో, ఎలా ఉండమని చెప్పాడో, మనం కూడా అలాగ నోటి ద్వారా విశ్వాసపు వాక్కులను ప్రవచించాలి, మాట్లాడాలి. కనుక కలలు కనండి. మీ జీవితం గురించి, పిల్లల జీవితం గురించి, మీ కుటుంబం గురించి, మీ పరిస్థితుల గురించి కలలు కనండి. కలలు నెరవేర్చుకోండి. యేసుక్రీస్తులో దేవుని మహింపరచండి. దేవుడు సామర్థ్యం గలవాడని, నమ్మదగిన వాడని, నెరవేర్చుటకు శక్తి గలవాడని ప్రభువును స్తుతించండి. ఆయనకేమి మనలను గొప్పవారిగా చేయడం, సమృద్ధి గలవారిగా చేయడం పెద్ద విషయం కాదు ఆయనకు. అది నార్మల్ ఆయనకి. కాబట్టి మనం ఆయన కళ్ళతో చూడాలి, ఆయన గుండె పెట్టుకొని చూడాలి. మనం ఆయన నాలుక పెట్టుకొని మాట్లాడాలి. ప్రభు ఎవరిని తృణీకరించడు, ఎవరిని తృణీకారంగా మాట్లాడాయన. ఎటువంటి వారినైనా ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన దగ్గరికి వస్తే. కనుక ప్రియమైన సహోదరులారా, కలలు కనండి, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, మీ ఆశ భంగము కానేరదు. దేవునికి స్తోత్రం. అలాగే ఇతరులు కూడా చెప్పండి, జనములలో మా సంతతి ప్రసిద్ధి నందును. మేము ప్రభు చేసిన సూచక కార్యములుగా, మహత్కార్యములుగా, అద్భుతములుగా ఈ లోకంలో ఉంటాము. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం కూడా ధన్యులైతారు. మా పిల్లలు దేశానికి, దేవునికి మహిమకరంగా ఉంటారంటే ఆ విన్నవాళ్ళు ఆహాహాహా, మీ పిల్లలా? కలగన్నైనా కలగను, అది అసాధ్యం అంటారు. కానీ దేవునికి సాధ్యమే. కాబట్టి మానవుని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము మన నమ్మకమును దేవుడు వమ్ము చేయడు, మన విశ్వాసాన్ని దేవుడు తొలనాడడు. నిశ్చయముగా ముందుగతి రానే వస్తుంది.
నీ ఆశ భంగము కానేరదు అన్నాడు. మనం సాధించాలనుకున్నవి, మన గుండెలో చెలరేగే మంటలు యేసుక్రీస్తు ద్వారా మనం సాధించుకోవాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.